దేవుడైన యెహోవా, దేవుడు గాడ్, ఆయన ఒక దేవుడై ఉండి ఆయన పేరు యెహోవా అయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, అంటే ఒక బొమ్మను తయారు చేశారట. అదే ఒక బొమ్మ, మట్టి బొమ్మ చేసి ఏమన్నాడు? ఆదాము అనలేదండి. ఆదాము కాదది, తయారు చేసిన మట్టి బొమ్మ ఆదాము కాదది. కానీ ఆదాము తర్వాత వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 2:7 నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవముతో నిండిన వాయువుని ఊదగా, ఊపిరిగా ఊదగా నరుడు జీవ ఆత్మ అంటున్నాడు చూడండి. ఆత్మ అయ్యేటప్పుడు ఆత్మ అతనిలోనికి ప్రవేశించింది, మట్టి బొమ్మలోనికి ప్రవేశించింది. అప్పటి వరకు మట్టి బొమ్మకి చలనం లేదు. ఒక బెలూన్, ఒక బొంగ మనం తీసుకొని ఆ బొంగలో మనం గాలి ఊదితే ఆ గాలి ఎవరిది? మంది కదా, మనలో నుంచి వచ్చింది కదా. దేవుడు కూడా మట్టి బొమ్మలోనికి ఊదిన జీవం గాలి ఏమండి? అది దేవునిది. అంటే దేవునిలో నుంచి వచ్చాడట ఆదాము. మనిషి యొక్క ప్రారంభ జీవితం, జన్మ ఈ భూమి మీద ఎలా ప్రారంభమైంది అంటే ఒక జంతువుగా మనిషిని దేవుడు చేయలేదండి. కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈరోజు. ఏనుగులు, సింహాలు, పులులు, జలచరాలు, పక్షులు, వీటిలో వేటికి కూడా ఆయన ఊపిరి వదలేదండి. కానీ ఒకే ఒక్కరు ఊదాడు, అది మనిషి.